ఆర్మూర్ పిరమిడ్ సభ్యులను వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తటవర్తి వీర రాఘవరావు గారు ఈ మూమెంట్లో ఆయన చేస్తున్న కృషి, ఆయన చేస్తున్న ఈ యొక్క జైత్ర యాత్ర యాక్చువల్లీ వారి టైం 12:30, కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. దయచేసి ఈరోజు లంచ్ లేట్ అయినా వారి జ్ఞానం, వారి క్లాస్ మొత్తం వినాలి, ఒక్కరు కూడా లేకుండా. సార్ తటవర్తి గారు, అద్భుతంగా ఉంటుంది వారి క్లాస్. బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారికి ఈ వేదిక తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు మన గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం అంతా ధన్యవాదాలు చెప్పుకుందాం. పత్రి గారు స్థాపించినటువంటి మరి ఈ కైలాసపురి ఏ స్థాయికి వచ్చిందో, ఎంత ఎదిగిందో మనం చూడవచ్చు. నిజంగా దీని వెనకాల విజయ్ భాస్కర్ రెడ్డి గారి కృషి అపూర్వం, వర్ణించలేంది. నాకు తెలుసు, గత సంవత్సరం నుంచి ఆ యజ్ఞం అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంత కష్టపడ్డాడో, ఆయన ఎంత కృషి చేశాడో. నిద్రపోయాడో లేదో కూడా నాకు సందేహమే. పోయారా? మరి దీని వెనకాల చాలామంది ఉన్నారు, కానీ ముఖ్యమైన పాత్ర తీసుకున్నది విజయ్ భాస్కర్ రెడ్డి గారు. పత్రిక ఆశయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ చూసినా దుఃఖం ఉంది. దుఃఖము అంటే గుర్తెట్టుకోండి, అనేక సమస్యల వల్ల కలిగే బాధనే దుఃఖం అంటారు. అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, లేకపోతే కుటుంబ సమస్య అవ్వచ్చు, సంసార సమస్య అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారితో వచ్చే సమస్యలు అవ్వచ్చు, వార్ధక్య సమస్యలు అంటే ముసలితనంలో వచ్చే సమస్యలు అవ్వచ్చు, ఇంకా ఉన్నాయి కొన్ని సమస్యలు. మరణానంతర జీవిత సమస్యలు కూడా ఉన్నాయి, చాలామంది తెలివయ్యి. ఈ సమస్యలతో సతమతమవుతున్నారు అందరూ. వీళ్ళందరినీ ఈ సమస్యలోంచి బయటపడేయాలనే పత్రి గారి యొక్క ఆశయం. ఆశయం అంటారు. ఏమిటి ఆయన ఆశయం? బుద్ధుడి యొక్క ఆశయం ఏంటి? అందరూ దుఃఖరహితులు అవ్వాలి, అదే ఆయన ఆశయం. పత్రి గారు దానికోసం భూమి మీదకి వచ్చారు. ఆలోచించాడు ఆయన, బుద్ధుడు ఆలోచించినట్టే ఈయన కూడా. ఏంటి మరి వీళ్ళకి ఎంత దుఃఖం ఉంది, ఈ దుఃఖానికి కారణం ఏంటి? ఈ దుఃఖానికి కారణం అంటే అది కూడా ఆయన చెప్పాడు. ఒక్కొక్క మాటలు చెప్తారండి, దాని అర్థం తెలుసుకుంటే మనకు బాగా అర్థమవుతుందండి అంతాను. నీలో వీసమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారు ఆయన. వీసమెత్తు అంటే కొద్దిపాటి అజ్ఞానం నీలో ఉన్నా నువ్వు దుఃఖంలోనే ఉంటావన్నారు. అంచేత మనం దుఃఖంలో ఉన్నామంటే అజ్ఞానంలో ఉన్నాం. మరి దుఃఖంలోంచి బయటపడాలి అంటే అజ్ఞానంలోంచి బయటపడాలి. మరి అజ్ఞానంలోంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం, జ్ఞానం సంపాదించుకోవాలి. అజ్ఞానాన్ని చీకటి అంటారు, జ్ఞానాన్ని వెలుగు అంటారు. వెలుగు వస్తేనేగా చీకటి పోయేది, జ్ఞానం సంపాదిస్తేనేగా అజ్ఞానం పోయేది, అజ్ఞానం పోతేనేగా మీరు దుఃఖంలోంచి బయటపడేది. సరే, మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది? ఊరికి ఎక్కడితో జ్ఞానం సంపాదిస్తే సరిపోతుందంటే లాభం లేదు. ఎలా వస్తుంది అంటే, జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం సత్యాన్ని ఆశ్రయించినప్పుడే వస్తుంది. ఎవరికైనా సరే జ్ఞానాన్ని ఎలా వస్తుంది, దుఃఖం తొలగించే జ్ఞానం ఎలా వస్తుంది అంటే సత్యాన్ని ఆశ్రయించినప్పుడు వస్తుంది, అంతేగాని ఉత్తినే రాదు. మరి సత్యం అంటే ఏంటి? ఆ సత్యాన్ని ఎలా ఆశ్రయించాలి? అందుకే ఆయన ఏమన్నారంటే, లోకంలో ఎక్కడ చూసినా విగ్రహారాధనలు ఉన్నాయి. ఆయన 18 ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రంలో ఏమని చెప్పారంటే, విగ్రహారాధన కాదు,
సత్యారాధన చెయ్యాలన్నారు. ఎందుకు సత్యారాధన? సత్యాన్ని ఆశ్రయిస్తే, ఆరాధించడం అంటే ఆశ్రయించడం, గుర్తెట్టుకోండి, పూలేయడం కాదు. ఆరాధన అంటే ఆశ్రయించడం. సత్యాన్ని ఆశ్రయిస్తే మీలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం పొందుతారు, దుఃఖం పోయి ఆనందంగా జీవిస్తారు. అందరూ అలా ఆనందంగా జీవించాలనే ప్రపంచవ్యాప్తంగా దీన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ సత్యాన్ని ప్రచారం చేయడం మొదలెట్టారు. ఆయన ప్రారంభించినప్పుడు ఒక్కడిగా ప్రారంభించాడు. ఆయన సత్యాన్ని పట్టుకున్నాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు, ఒక్కటే మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నీరు పల్ల మెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు అన్నాడు. ఆ సత్యాన్ని పట్టుకుని ఎంత వ్యాపించాడండి పత్రి గారు. ప్రపంచవ్యాప్తం అయిపోయాడు. తెలుసుకున్నాను, నేను కూడా తెలుసుకున్నాను ఇది. ఓ, సత్యం పట్టుకుంటేనే పత్రి గారు ఇంత ఎదిగారు కదా, మనం కూడా దాన్నే పట్టుకుందాం, ఎంతవరకు ఎదగలమో చూద్దాం అని చెప్పి సత్యాన్నే పట్టుకున్నాను. పట్టుకుని నేను కూడా ఆయనంత కాకపోయినా ఆయనలా ఎదుగుతూనే ఉన్నాను నేను. అంచేత మరి సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. సత్యం మీలో చాలామందికి తెలుసు, కానీ శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండేది, నిత్యమైనది, మార్పు చెందనిది, యుగాలు మారినా కాలాలు మారినా ఏం మారినా మారంది అదే సత్యం అన్నారు. అలాంటిది ఏది అంటే ఒక్కటే ఒకటి, అదే ఆత్మ. ఆ ఆత్మను పట్టుకున్నప్పుడే, ఆత్మను ఆశ్రయించినప్పుడే ఆత్మజ్ఞానం మనకు లభిస్తుంది. ఇప్పుడు ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మ గురించి తెలియాలి మనకి. ఎలా తెలుస్తుంది? ఆత్మను ఆశ్రయిస్తే తెలుస్తుంది. విజయభాస్కర్ రెడ్డి గారు గొప్ప బిల్డరు. దాని టెక్నిక్లు అన్నీ తెలియాలంటే విజయభాస్కర్ రెడ్డి గారిని పట్టుకోవాలి. పట్టుకుంటే ఆ టెక్నిక్లు తెలిస్తే మనం గొప్ప బిల్డర్ అవుతాం. ఇంకోటెవరినో పట్టుకుంటే ఎలా వస్తుంది? అలాగే మనకి ఇప్పుడు జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే అది ఎక్కడుంది? ఆత్మజ్ఞానం. ఆత్మని పట్టుకోవాలి అంటే సత్యాన్ని పట్టుకోవాలి. సత్యం సామాన్యమైనది కాదండి, ఆత్మ సామాన్యమైనది కాదు. వేదాల్లో ఏమని చెప్పబడింది? సత్యమే వజయితే అని. నువ్వు ఎందులో విజయం సాధించాలన్నా సత్యాన్ని పట్టుకో. నువ్వు అసత్యాన్ని పట్టుకుంటే అపజయం పాలవుతావు. సత్యాన్ని పట్టుకున్నప్పుడు నీకు తిరుగులేదు. అది డౌట్ లేకుండా నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు ఎందులైనా సరే, ఏ రంగమైనా సరే. అంచేత అటువంటి సత్యాన్ని అంటే ఆత్మను ఆశ్రయించే మార్గం అది కూడా ఆయనే చెప్పాడు. ఆత్మను ఆశ్రయించే మార్గమే ఆయన మనకి అందించిన, బుద్ధుడు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. గుర్తెట్టుకోండి. ఇది తప్ప ఇంకా ఏ రకం ధ్యానం చేసినా మీరు అసత్యాన్ని పట్టుకున్నట్టే. మీరు దుఃఖం నుంచి బయటపడలేరు ఎప్పటికీ. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఇది ఇంకా దేన్ని ఆశ్రయించినా, దేన్ని పట్టుకున్నా అసత్యాన్ని ఆశ్రయించినట్లే. వాడు జీవితంలో సక్సెస్ కాలేడు. కొన్నాళ్ళు ఉంటారు, వెలుగుతారు, ఆరిపోతుంది అది. కానీ సత్యాన్ని పట్టుకున్న వాడికి తిరుగులేదు. అది ఆత్మని పట్టుకున్నవాడు. మరి శ్వాస మీద ధ్యాసతో ఆత్మని ఎలా పట్టుకోగలం? ఆత్మను ఆశ్రయించినట్టు ఎలా అవుతుంది శ్వాస మీద ధ్యాస పెడితే అన్నది కొంచెం మనం అర్థం చేసుకుంటే పత్రి గారు చెప్పింది మనకు అర్థమవుతుంది. లేకపోతే పత్రి గారు చెప్పింది ఏమీ అర్థం కాదు ఎవరికి. ఎవడిష్టం వచ్చినట్టు ఆడు ఏది పడితే అది చేస్తూ ఉంటారు. గుర్తెట్టుకోండి, మనమంతా మానవులం. మానవుడు అంటే మూడు: శరీరము, మనస్సు, ఆత్మ. ఆత్మే సత్యం, ఆత్మే భగవంతుడు, ఆత్మే పరబ్రహ్మ. ఇంకా ఆత్మకు మించింది ఏదీ లేదు. జ్ఞాన నవరత్నాల్లో పత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఫస్ట్ నవరత్నం ఆత్మే పరబ్రహ్మ అని. పరబ్రహ్మ అంటే ఎంత గొప్పవాడు అంటే, ఈ సృష్టిని సృష్టి చేసిన వాడు, సృష్టిని నడిపిస్తున్నవాడు, సృష్టికి ఆధారమైన వాడు, సృష్టి తానైన వాడు. అంతటి గొప్పవాడు పరబ్రహ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంటే గొప్పవాడే పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మ ఎవరు అంటే ఆత్మ. ఈ విషయం
జ్ఞాన నవరత్నాల్లో ఫస్ట్ నవరత్నం చెప్పారు, ఆత్మే పరబ్రహ్మ అని. ఆ ఆత్మ ఎక్కడుంది అంటే సమస్త జీవుల్లోనూ ఉంది, అందరిలోనూ ఉంది, మనలోనూ ఉంది. అదే ఇప్పుడు తెలుసుకున్నాం. మానవులైన మనము అంటే 3 అన్న: శరీరము, మనస్సు, ఆత్మ. ఈ ఆత్మ పైన మనస్సు ఉంది, మనస్సు పైన శరీరం ఉంది. అంటే శరీరం లోపల మనస్సు ఉంది, మనసు లోపల పరబ్రహ్మ అంటే ఆత్మ ఉంది. ఇప్పుడు మనం ఆశ్రయించవలసింది ఆత్మను. ఎందుకు అంటే జ్ఞానం కోసం, ఎందుకు అంటే అజ్ఞానం పోవడం కోసం, ఎందుకు అంటే దుఃఖంలోంచి బయటపడడం కోసం. మీరు ఏదో ఒక రోగం తొలగించుకుంటే మీరు బయటపడినట్టు కాదు, మీరు సమస్య పరిష్కరించుకుంటే మీరు బయటపడినట్టు కాదు. మీరు సమస్త దుఃఖాల్లోంచి శాశ్వతంగా బయటపడితేనే అప్పుడు మీరు దుఃఖంలోంచి బయటపడినట్టు. ఆ మార్గమే పత్రి గారు చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించాలని ఇంతంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిస్తున్నారండి. ఏదో ఒకడో అరా చెప్తే ఎవరో కొద్ది మందికి అందుతుంది, అలా కాదు, కొన్ని వేల మందికి అందాలి. భవిష్యత్తులో ఆ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు శాంపుల్గా ఈ సంవత్సరం మనకు అర్థమైంది కదా, ఎన్ని ఏర్పాట్లు చేసినా ఇది తక్కువే. నేను లాస్ట్ ఇయరే చెప్పాను, ట్రాల్స్ ఈ అక్క ఉండకూడదు, వచ్చే సంవత్సరం ఈ సరిపోవు అని చెప్పాను. కొంచెం ధైర్యం సరిపోలేదు విజయభాస్కర్ రెడ్డి గారికి, మళ్ళీ అదే రకంగా పెట్టారు. వచ్చే సంవత్సరం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఇలా ఆగదు. మనం సత్యం కోసం పోరాడుతున్నాం, సత్యాన్ని పట్టుకున్నాం, ఖచ్చితంగా తీసేవలసిందే. మీరు ఇంకో చోట ఎక్కడో పెట్టుకోండి అవన్నీ. మీరు యద్భావం తద్భవతి, మీ భావం ఎలా ఉంటే అలాగే అయిపోతుంది. బాబాయ్ ఎందుకు రారు, వస్తారంటే ఖచ్చితంగా వస్తారు. మీరంత ధీమాగా ఇంత బ్రహ్మాండంగా చేశారు, చూశాను, నేను అబ్జర్వ్ చేశాను. ఏర్పాట్లు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, గొప్ప క్లీన్లీనెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. భోజనాలు ఏంటి, ఏంటి ఎంత గొప్పగా ఏర్పాటు చేశారంటే దానికి తగ్గట్టుగా ఎన్నో మార్పులు చేసి చాలా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళ కమిటీ వాళ్ళకి, ట్రస్ట్ వాళ్ళకి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. అంచేత మరి ఈ సత్యాన్ని మనం పట్టుకోవాలి అంటే శరీరం లోపలికి వెళ్ళాలి. శరీరం లోపలికి వెళ్తే సత్యం దొరుకుతుందా అంటే, సత్యాన్ని ఆశ్రయించినట్టు అంటే మధ్యలో ఇంకోటి ఉంది, మనస్సు ఉంది. ఇక్కడ ఆగిపోతారు. మనసు లోపల కూడా వెళ్ళాలి. మరి ఈ మార్గం ఏది అంటే ఒకటి, అదే బుద్ధుడు బోధించిన, పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస వల్ల ఆత్మను, సత్యాన్ని, పరబ్రహ్మను ఎలా ఆశ్రయిస్తాం అన్నది ఇక్కడ మనం తెలుసుకుందాం. మీరు చూడండి, మీరు కళ్ళు తెరిచి ఉంటే కనుక బయట ఉంటారు, దేహం బయట ఉంటారు. కానీ సత్యం అంటే ఆత్మ దేహం లోపల ఉంది. అంచేత ఏమాలంటే మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం కళ్ళు మూయాలి. ఎప్పుడైతే మీరు కళ్ళు మూస్తారో మీరు దేహం లోపల ఉన్నట్టే, దేహం బయట ఉండరు. దేహంతో చేసే పనులు ఇంకేం చేయలేరు మీరు కళ్ళు మూస్తే, అంటే లోపల ఉన్నట్టు. కానీ కళ్ళు మూయగానే జరిగేది ఏమిటి అంటే వెంటనే ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది ఎవరు? మనసు. గుర్తెట్టుకోండి. అంటే మీరు ఎక్కడ అయిపోయారు? మనసు దగ్గర అయిపోయారు. సత్యం దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు. మరి ఉపయోగం ఏంటి? మనసు అంటే మానవుడు, సత్యం అంటే పరబ్రహ్మ. మనసు దగ్గర ఆగిపోతే మానవుడి దగ్గర ఆగిపోయినట్టు. కానీ మనసును దాటి ఆత్మ దగ్గరికి వెళ్తే పరబ్రహ్మను పట్టుకున్నట్టు. ఇంకా వాడికి తిరుగులేదు. ఎవడైనా సరే వాడికి తిరుగులేదు. అంచేత కళ్ళు మూసుకున్నారు, ఆలోచనలు వచ్చినాయి. పత్రి గారు ఏం చెప్పారంటే ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి శ్వాస మీద పెట్టమన్నారు. ఎప్పుడైతే మీరు శ్వాస మీద పెట్టారో మెల్లిమెల్లిగా మళ్ళీ ఆలోచనలు వస్తాయి. మళ్ళా కట్ చేసి మళ్ళా శ్వాస, మళ్ళా వస్తాయి, మళ్ళా కట్ చేసి మళ్ళా శ్వాస. ఇలా చెయ్యగా ఈ ఆలోచనలు మెల్లిమెల్లిగా తగ్గుతూ ఒక స్థాయిలో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలన్నీ ఆగిపోయినాయో, ఆలోచించేది మనసే కాబట్టి ఇంక అక్కడ మనసు లేదు. ఉన్నది ఎవరు అంటే ఆత్మ. అంటే మీరు ఎవరితో ఉన్నారు? ఆత్మతో, పరబ్రహ్మతో ఉన్నారు. గుర్తెట్టుకోండి. కళ్ళు తెరిస్తే దేహంతో ఉంటారు, కళ్ళు మూస్తే మనసుతో ఉంటారు, మనసు మూస్తే
ఆత్మతో ఉంటారు. ఈ రహస్యం అర్థం కాక రకరకాల ధ్యానాలు చేస్తున్నారు. మనసును మూయించగల, మనసును పని చేయకుండా ఉంచగల శక్తి శ్వాస మీద ధ్యాసకే ఉంది. ఇది అర్థం చేసుకుంటే వాడు ధన్యుడు, అర్థం చేసుకోకపోతే వాడి కర్మ. చెప్తున్నాను నేను. అప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే ఆత్మతో ఉంటారు మీరు. ఎప్పుడైతే ఆత్మతో మీరు ఉంటారో ఏం జరుగుతుందో చెప్తున్నాను నేను. అలా ఉండగా ఏమవుతుంది అంటే మీరు చూడండి, ఒక 3 మాసాలు ఒక తాగుబోతూ మీరు ఉన్నారనుకోండి, ఏమవుతుంది? మీరు తాగుబోతు అయిపోతారు. కన్నాలు వేసేవాడితో ఉంటే మీరు కన్నాలు వేసేవాడు అవుతాడు. పేకాడేవాడితో ఉంటే 3 మాసాలు ఆ పేకాడేవాడి లక్షణాలు మీకు వచ్చేస్తాయి. ఎవరితో ఉంటే ఆ లక్షణాలు వస్తాయి. మీరే కనుక దైవంతో ఉంటే, బ్రహ్మతో ఉంటే, ఆత్మతో ఉంటే ఆ దైవం యొక్క లక్షణాలు, పరబ్రహ్మ యొక్క లక్షణాలు మీకు వస్తాయి. మీలో మొత్తం మార్పు వచ్చేస్తుంది. ఏంటి ఇలా మారిపోయాడంటారు? మీ ప్రవర్తన మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇదివరకు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా మారిపోయారు. ఏమీ లేదు ఇందులో రహస్యం. శ్వాస మీద ధ్యాస పెట్టారు, అదే రహస్యం. ఆ రహస్య విద్య పట్టుకున్నారు. ఆషామాషి కాదండి. దీనికి సంవత్సరాలు అక్కల, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అక్కల. కొన్ని నెలలే చాలు. నేను అందుకే ధ్యానానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాను. నేను ఎన్ని కబుర్లు చెప్పినా ధ్యానం చేయకపోతే, ఆత్మను ఆశ్రయించకపోతే ఉపయోగం ఏంటి? ఇవాళ పొద్దున్నే నేను సైంటిస్ట్ నాగేశ్వరరావు గారితో మాట్లాడాను. ఆయన అంతే, సబ్జెక్టుకి చాలా ప్రాముఖ్యం తక్కువ ఇస్తాడు, ధ్యానానికి ఎక్కువ ఇస్తాడు. ఆయన శ్వాస మీద ధ్యాస అంటాడు. ఆయన ధ్యానం చేయడమే కావాలి. లాస్ట్ మంత్ 16 నుంచి 20వ తారీఖు దాకా 5 రోజులు 50 గంటలు, రోజుగా 10 గంటలు నిశ్శబ్ద మౌన జ్ఞాన ధ్యాన యజ్ఞం చేశాం. ఎంత అద్భుతంగా చేశారంటే, పొద్దున్న 3 గంటలు కూర్చోమంటే 5ంటికి లేచి, ఒక్కొక్కళ్ళు 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి, 4 గంటలకి లేచి 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు కూడా కదలకుండా కూర్చున్నారు. ఆశ్చర్యం వేసింది. మార్పు ఎందుకు రాదు? అంత గొప్పది ఈ యొక్క ఆత్మను ఆశ్రయించడం. ఆత్మ దగ్గర ఏముంది? ఆనందం ఉంది. అందుకే మీరు ఆత్మను ఆశ్రయించిన వాడు, ఎవడైనా ఆత్మను ఆశ్రయించిన వాడు గంటలు అలా ఉండిపోతారు. ఎందుకు అంటే ఆత్మ దగ్గర ఉన్నది ఆనందమే కాబట్టి, మీరు ఆనందంలోనే ఉంటారు కాబట్టి ఎన్ని గంటలైనా మీకు ఉత్తిరే గడిచిపోద్ది. అంటే గంటలు మీకు నిమిషాల్లో అయిపోతాయి. గంటలు నిమిషాల్లో గడవాలి అంటే ఆత్మతో ఉండాల్సిందే. ఎవరైనా ఆనందంలో ఉండవలసిందే. ఈ రహస్యం తెలీదు. ఎలా కూర్చోగలరు? ఎలాగైనా కూర్చుంటారు. ముమ్మడివరం బాల్య కూర్చోలే 40 ఏళ్ళు, రమణ మహర్షి కూర్చోలే, ఎవరైనా కూర్చుంటారు. మీరు మనసు దగ్గర అయిపోయారు. ఏమి ఉపయోగం లేదు. గైడింగ్ అంటూ ఈ అంటూ అయ్యి అంటూ మాటలు ఇవన్నీ పెట్టుకుంటూ మనసు దగ్గర అయిపోతే మీరేమీ ఆ ఆనందం మీరు పొందలేరు. మనసు దాటాలి. మనసును దాటించే ఒక్కటే అదే శ్వాస మీద ధ్యాస. అందుకే పత్రి గారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు, ధ్యానం అంటే మాట మీద ధ్యాస అన్నారు అనలేదు. గుర్తెట్టుకోండి, ఇది ధ్యానం అంటే మ్యూజిక్ మీద ధ్యాస అని కూడా అనలా. మ్యూజిక్ పెట్టి చేయిస్తే చేయించి ఉండొచ్చు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ఆయన చెప్పారు. వాడు గొప్పవాడు అవుతాడు. అంచేత మరి భగవంతుని దగ్గర ఇంకా ఏమున్నాయి? అనంతమైన జ్ఞానం ఉంది. మీరు ఆయనతో ఉండగా ఆ జ్ఞానం మెల్లిమెల్లిగా మీకు అబ్బుతుంది. మీరు ఒకటే క్లాసులు చెప్తున్నారు, బట్టి చెప్పడం వేరు. మీరు ఆత్మస్థితికి చేరుకుని ఆత్మస్థితిలో ఉంటూ ఆత్మ నుంచి పొందేటువంటి ఆ జ్ఞానాన్ని మీరు బోధిస్తే అవతల వాళ్ళు ఎంతో ఇంప్రెస్ అవుతారండి. ఆత్మ అసత్యం చెప్పదండి, ఆత్మ సత్యమే చెప్తుందండి.
అది అంచేత అదే కాదు, ఆత్మ అనంత శక్తి కలిగింది, అనంతమైన శక్తి. భగవంతుని యొక్క శక్తి సామాన్యమా? అనంతం. మరి ఆయనతో ఉంటే ఆ శక్తి మీకు రాదు. మీకు తెలియకుండానే మీరు ఎంతో శక్తివంతులైపోతారు. ఇలా ఆ దైవం యొక్క లక్షణాలన్నీ శాంతి, దయ, కరుణ, ప్రేమ, జాలి ఇవన్నీ ఒకటేంటి ఎన్నో వస్తాయి. బుద్ధుడు ఇలాగే ధ్యాన ప్రచారం చేస్తూ ఒక ఊళ్ళో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆసామి అడిగాడంటే బుద్ధుడిని, ఏమని అడిగాడంటే, ఏమండి మీరు ధ్యానం చేశారు కదా, మీకు ఏం లాభాలు వచ్చినాయి అన్నాడంట. ఏం లాభం పొందారు అన్నాడు. ఏం సంపాదించుకున్నారు అన్నాడు. అప్పుడు బుద్ధుడు ఏమని చెప్పాడంటే ఆయనకి, నాయనా నేనేం సంపాదించుకోలేదు ధ్యానం చేసి, కానీ నేను చాలా పోగొట్టుకున్నాను అన్నంట. ఓ పోగొట్టుకోవడం నువ్వు ధ్యానం చేసావా, గొప్పోడువైనాయా అన్న అంట. మళ్ళీ డౌట్ వచ్చింది, ఏం పోగొట్టుకున్నావు బాబు అన్న అంట. అప్పుడు చెప్పాడంటే బుద్ధుడు, నాలో ఉన్న కోపాన్ని పోగొట్టుకున్నా, నాలో ఉన్న అసూయను పోగొట్టుకున్నా, నాలో ఉన్న ద్వేషాన్ని పోగొట్టుకున్నా, నాలో ఉన్న స్వార్థాన్ని పోగొట్టుకున్నా, నాలో ఉన్న క్రోధాన్ని, అహంకారాన్ని ఇవన్నీ వరుసపెట్టి చెప్పాడండి ఈయన. ఆడికి మధ్యపోయి వచ్చి కాళ్ళ మీద పడ్డాడంట ఆయన, బుద్ధుడి కాళ్ళ మీద. గుర్తెట్టుకోండి, మన వాళ్ళు అంతా సరే ధ్యానం చేసి ఏమొచ్చింది అంటారు. ఏం రావడం కాదు, ఏం పోయింది అది ఆలోచించండి. ఎన్ని పనికిరాని పోగొట్టుకున్నారు అది కావాలి మీకు. నేను 37 రోజుల నుంచి మార్నింగ్ జూమ్లో ఒక విషయం మీదే చెప్పుకొస్తున్నా. ఉపమాన ధ్యాన సందేశాలని చిన్న ఉపమానం మీద ఇప్పటికి 37 చెప్పాను. ఇంకో 30-40 ఎపిసోడ్లు అవుతాయి. ఏంటంటే పాము కూరలు పీకితే ఎవరికి హాని చెయ్యలేదు, అలాగే మనిషిలోని చెడు తొలగిస్తే ఎవ్వరికీ హాని చేయడు. ఈ ఉపమానం మీద అంటే ఎవరికైనా హాని చేస్తున్నాడు అంటే వాళ్ళలో చెడు ఉందనే లెక్క. వాళ్ళలో చెడు లేకపోతే ఎవరికి హాని చేయడు. అంచేత ముందు ఎవడైనా చేయవలసింది ఏంటంటే వారిలో ఉన్న చెడు తొలగించుకోవాలి. లేకపోతే వాడు నష్టపోతాడు, కష్టాలు పాలవుతాడు. నష్టపోతాడు, చెడు ఉంటే ఎవరిలో చెడు ఉన్నా నష్టపోతాడు, కష్టాలు పాలవుతాడు. లాభాలు కాదు కావాల్సింది, మనలో ఉన్న చెడు. మరి ఎన్ని రకాల చెడు ఉన్నాయి మనలో, అయ్యే చెప్పుకొచ్చాను నేను. మొత్తం మనలో ఉన్న చెడు ఆశ్చర్యపోతారు. ఆ చెడు ఎన్ని రకాలు చెప్తే. చెడు లక్షణాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి, చెడు ప్రవర్తన, చెడు మాటలు, చెడు తిండ్లు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, ఇన్ని రకాల చెడులు ఉన్నాయి. మనం ఇవన్నీ తొలగించుకుంటేనే నువ్వు పరిపూర్ణుడు అవుతావు. లేకపోతే ఏ చెడు ఉన్నా దానివల్ల నువ్వు నష్టపోవడం కానీ కష్టాలు పాలవడం కానీ జరుగుతుంది. అలా మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ వరుసపెట్టి చెప్పుకొచ్చాను. ఇప్పటికి 35 రోజుకు ఒక చెడు గురించి చెప్పుకొస్తున్నా. అందరూ ఆశ్చర్యపోతున్నారు జూమ్లో ఉన్న వాళ్ళంతా, ఏంటి మనలో ఇన్ని రకాల చెడులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. వారిని మేము ఎంత సరి చేసుకోవాలి మమ్మల్ని అని చెప్పి చాలా ఆసక్తిగా అంటున్నారు. ఆ చెడు ఎలా పోతుందో అవి కూడా నేను చెప్తున్నాను నేను. అంచేత మా జూమ్ మార్నింగ్ ఉంటుంది, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. జూమ్లో జాయిన్ అవుతే అద్భుతమైన జ్ఞానం వస్తుంది. భీమవరం 3 రోజులు క్లాస్కి వస్తే కనుక అద్భుతమైన ధ్యానంలో పట్టు వస్తుంది. కావాల్సిన ఈ రెండే పత్రి గారు మెయిన్ చెప్పేది, ధ్యానము జ్ఞానము. ఈ రెండిట్లోనే ఆయన స్పెషలిస్ట్. ఆ రెండు భీమవరం రావడం వల్ల ధ్యానంలో పట్టు, అలాగే జూమ్లోకి రావడం వల్ల జ్ఞానంలో పట్టు వస్తుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. అన్ని గొప్ప విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. ఈ ఉపమాన ధ్యాన సందేశాలని 78 ఎపిసోడ్ల నుంచి ఒక్కొక్క ఉపమానం చెప్పుకొస్తూ ఈ 78వ ఎపిసోడ్లో ఇప్పుడు 37 పార్ట్ చెప్తున్నాను నేను. అంచేత మరి ఇంకా ఎన్నో ఉన్నాయి, దాన్ని చాలా వివరిస్తున్నాను. ఏమండి, నాకు ఈ జ్ఞానం అంతా కూడా ఎక్కడి నుంచో రాలేదు, సాక్షాత్తు పత్రి గారి దగ్గర నుంచే వచ్చింది. అందుకే పత్రి గారు అంటే నాకు అంత అభిమానం. ఆయన లేకపోతే నాకు ఇంత జ్ఞానం రాదని చెప్పచ్చు. అంతకుముందు నా దగ్గర ఎక్కడ ఉంది, వ్యాపారం చేసుకుంటూ డబ్బు సంపాదించేవాడిని. ఏముంది నా దగ్గర? ఆయన ఆశ్రయించాక చెప్పానుగా, ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డిని ఇస్తే బిల్డింగ్లు ఎలా బాగా కట్టచ్చు, డబ్బు బాగా సంపాదించవచ్చు, అందులో బాగా మెలకువలు తెలుస్తాయి.
అలాగే పత్రి గారిని పట్టుకుంటే జ్ఞానం ఎలా సంపాదించవచ్చు, ధ్యానం ఎలా చేయాలి, ఆ మెలకువలు ఎందుకో నాకు దాని మీదకి ఎక్కింది, దాన్ని పట్టుకున్నాను నేను. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా 20 ఏళ్ళ నుంచి ఇంకదే, ఇంకేమీ లేదు. నా వ్యాపారాలు వదిలేశాను, మా ఫ్రెండ్స్ని వదిలేశాను, మా కుటుంబాన్ని వదిలేశాను, మా ఫంక్షన్స్ పార్టీలు ఇంకేమీ లేవు, మొత్తం ఇదే. నేనేంటి, మా మేడం ఏంటి, మా ఇద్దరి పని ఇదే. అందరూ జ్ఞానవంతులు అవ్వాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఏదైతే పత్రిక గారి ఆశయమో అదే నా ఆశయం కూడా, మా ఇద్దరి ఆశయం కూడా. అంచేత ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ప్రతి ఒక్కరూ జ్ఞానులు అవ్వండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆత్మను ఆశ్రయించండి. చూడండి కొన్ని నెలల్లోనే మీరు, నేను ఒకటే చెప్తున్నాను మీకు, భీమవరం వరుసగా మీరు 3 మాసాలు వస్తే ధ్యానంలో పట్టు వస్తుంది, 6 మాసాలు వస్తే మీరు అసలు క్లాసులే చెప్తారు బ్రహ్మాండంగా. మన జూమ్లో పాల్గొన్న వాళ్ళు ఇప్పుడు 50-60 మంది మాస్టర్లు తయారైపోయారు ఈ 2 ఏళ్లలో. పత్రి గారు 18 ఆదర్శ సూత్రాలు, ఇంకో సూత్రం ఉంది, ఎవ్వరూ ధ్యానిగా ఉండకూడదు, మాస్టర్గా ఎదగాలన్నాడు ఆయన. ఆ 18 ఆదర్శ సూత్రాలను పట్టుకుని ఆ రకంగా అందరినీ తయారు చేయాలి, అదే నా ఆశయం. అంచేత అవి పట్టుకున్న వాడికి ఇంకా తిరుగులేదండి 18 ఆదర్శ సూత్రాలు. అంచేత ఏంటంటే మరి ఇటువంటి గొప్ప మార్గంలోకి మనం వచ్చాం. ఏనాడో చేసుకున్న పుణ్యం తప్ప అంతగాని ఇంకేమీ లేదండి. పత్రిగా నేను అదే అంటున్నాను, ధ్యానంలోకి వచ్చినాడు 300 జన్మలు దాటినట్టే లెక్క. ఎవడైతే నా క్లాసులకు కానీ జూమ్లో కానీ నా భీమవరం క్లాసులు కానీ వచ్చాయంటే, అంటే ఈ జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తున్నాడు, నా క్లాసుల మీద ఆసక్తి కలుగుతున్నది అంటే 350 జన్మలు దాటితే తప్ప రాలేరు. అంటే చివరికి వచ్చేసారు. ఇంకేముంది, పట్టుకున్నారు ఆత్మని, సత్యాన్ని పట్టుకున్నారు. పట్టుకునే కొద్దీ అవన్నీ వచ్చేస్తుంది. ఏమండి, ఓ మ్యాగ్నెట్ ఉందండి, దానికి వెనక ముక్క తగిలించారు, ఏమవుతుంది? దాన్ని పట్టుకుని ఉంటుంది, మళ్ళీ తీశారు, మళ్ళీ మామూలుగానే ఉంటుంది. కానీ అలా ఆయన మ్యాగ్నెట్కి ఈ వెనక ముక్కను తగిలించి ఒక 2-3 రోజులు 4-5 రోజులు ఉంచేశారు. ఏమవుతుందంటే ఆ పిన్నిస్ కానీ ఇంకోటి కానీ వెనక ముక్క తీస్తే ఆ మ్యాగ్నెట్ యొక్క లక్షణం దీన్ని తగులుతుంది. అలాగే గుర్తెట్టుకోండి, అలాగే ఆత్మని మీరు ఇలా పట్టుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తే ఏమవుతుంది? మామూలే. ఆత్మతో అలా ఉండిపోవాలి మీరు. అందుకే గంటలు ధ్యానం అంటాను నేను. ఊరికి అరగంట పావు గంట కాసేపు కళ్ళు మూయడం తెరవడం కాదు, అది ధ్యానమే కాదు, ఆత్మతో ఉండడమే మీలో మార్పు. లేకపోతే ఊరికే ఏం మారుతారు? ధ్యానం ఎంతోమంది చేస్తున్నారు, ఎవరో మార్పు ఉండదు. ఆ ఇంట్లోనే అంటారు, ఎన్నాళ్ళని ధ్యానం చేస్తున్నావు కదే, ఏం మారావు నువ్వు అంటుంది. లేకపోతే మొగుడు ఎవడన్నా ధ్యానం చేస్తుంటే పిల్లమంటుంది, ఎన్నాళ్ళని ధ్యానం చేస్తున్నావు కదా, నువ్వేం మారావు అంటుంది. ఏం ధ్యానం చేస్తేగా కళ్ళు మూసుకున్నారు. గుర్తెట్టుకోండి, కళ్ళు మూసుకుంటే ధ్యానం కాదు, మనసు మూస్తేనే ధ్యానం. ఆ మనసు మూసే మార్గమే శ్వాస మీద ధ్యాస. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇందులో పెద్ద ఏమీ రోజుల తరబడి వినవలసింది ఏమీ లేదు. సింపుల్గా చెప్పారు పత్రి గారు. ముందు నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను కొన్ని 100 మంది కాదు 1000 మంది దీని అవసరం ఉంది. ఎందుకంటే ఈ దుఃఖం నుంచి బయటపడాలని ప్రతి ఒక్కళ్ళే అనుకుంటారు. ఇప్పుడు చూస్తుంటే యుద్ధాలు, అయ్యి నేరాలు, ఘోరాలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో ప్రపంచాన్ని దీంట్లోంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అవసరమే. మరి అంతమంది ఒక్కసారి వచ్చేస్తే ఏది ఇక్కడ? మేమేం చేశామంటే ఓ 100-150 మందికి సరిపడా ఒక హాల్ వేసాం. హాల్ వేస్తే ఒక 1-2 ఏళ్ళకే దానికి హాల్ సరిపోట్లా. అప్పుడు ప్రతి నెల 100 మందిని మేము లేదని చెప్తున్నాం. అది లాభం లేదని పక్కనే మళ్ళీ ₹1 కోటి పెట్టి 500 మందిని పట్టే ఇంకో ఏసీ హాల్ వేసాం. ఏసీ హాల్ వేస్తే ఆ ఏసీ హాల్ కూడా 400-500 నిండిపోయారు వెంటనే. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, దీనికోసం ఆసక్తి చూపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు.
అంటే ఇప్పుడు మన కట్టాలని ఈ ప్రాజెక్ట్ని మరి పత్రి గారు ఇంకా తొందరగా మన విజయభాస్కర్ రెడ్డి గారు ఇంకా తొందరగా ఇంకా అన్ని సౌకర్యాలతో చేసి కొన్ని వేల మందికి అవకాశం కల్పించాలి. మరి నిజంగా అందుకే ఆయన చైర్మన్ అయ్యారేమో నాకు తెలియదు, కానీ చాలా కష్టపడాలి, పడుతున్నాడు ఆయన. మరి మనందరం కూడా సహకారం చేయాలి. చేస్తే చేయడానికి ఏముందండి. ఇప్పుడు మన కోసం కాదండి, భవిష్యత్ తరాల కోసం అండి. నిజంగా ఎంత అవసరం ఉందండి. అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారండి. జ్ఞానం సంపాదించుకోండి, జ్ఞానవంతులు అవ్వండి. జ్ఞానం లేకపోతే ఆడు మానవుడు కాదండి, మృగం అండి. అంచేత అటువంటి దానికోసం ఇప్పుడు పేరవరం సారు ఊరికే ఒక్క చోట కట్టి ఆపేయలేదండి. ఫస్ట్ ఊరికే బెంగళూరు పిరమిడ్ వ్యాలీ అన్నారు, అది పూర్తి చేశారు. వెంటనే మళ్ళీ ఇంకా అది పూర్తిగా కాలేదు, ఇక్కడ కట్టాలు స్టార్ట్ చేశారు. ఇంకా ఇది పూర్తి కాలేదు, వెంటనే పేరవరం స్టార్ట్ చేశారు. అంటే కోట్ల మంది జనం ప్రపంచంలో ఉంటే ఈ నిజంగా కూడా ఆయన లెక్క అవుతే చిన్న ప్రాజెక్టులే. కానీ కనీసం ముందు మనం చేస్తే తర్వాత మన తరాలు ఉంటారు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మన బాధ్యతగా మనం ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి. పూర్తి చేసి అందరికీ జ్ఞానం పొందే అవకాశం, ధ్యానం చేసుకునే అవకాశం కల్పించాలి. ఇలా మటుకు ఉండదు. భవిష్యత్తులో ఎంతో మార్పు వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు. చూడండి, మొదట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మనమే చూస్తున్నాం. అంచనాలు మారిపోయినాయి. ఇన్ని ఎకరాలు ఉన్న ఈ ప్రదేశమే నిండిపోతే మరి ముందు ఇంకెంతో చూడండి అసలు. అంచేత మనందరం కూడా శాయశక్తుల ఇటువంటివి చేసి మన వారసులకి నిజంగా ఈ ప్రాజెక్టు వాళ్ళకి అంకితం చేయాలి. మరి దీనికి కంకణం కట్టుకున్నారు ఈ ట్రస్ట్ వాళ్ళంతా, చాలా బాగా చేస్తున్నారు. మరి ముందు ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలి. అలాగే పేరవరం కానీ ఇంకోటి కానీ చేయాలి. పిఎంసి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, మెయిన్ పిఎంసి. ఇంత మార్పు రావడానికి, ఇంత రెవల్యూషన్ రావడానికి ముఖ్య కారణం పిఎంసి అండి. పత్రిక స్పష్టంగా చెప్పాడు. 19 దాకా మన సొసైటీ ఒక రకంగా ఉంది. పిఎంసి స్టార్ట్ అయ్యాక దానికి 3 రెట్లు ఒక్కసారి పెరిగిపోయింది అన్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఇప్పుడు నిన్నటి నుంచి మనకి చూడండి, మనకి తోడుగా రావడానికి అన్నీ ఉన్నటువంటి TV9 కూడా మరి మన సొసైటీకి సహకారం చేస్తానని చెప్పడం అంటే సృష్టిలో ఎంత గొప్ప మార్పు జరగబోతుందో నిజంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత పిఎంసి కూడా మనం చేసేదే అన్నిటికీ కొద్దిగా చేయడమే. అన్నీ ఉన్నాయి ఎలాగా అని కాదు. ఇవ్వండి, మీరు 100 ఇవ్వాలనుకుంటే వాడికి 25, ఇంకోటి 25, ఇంకోటికి 50 అలాగే ఇవ్వండి. అంతే తప్ప మీరేమీ అన్నిటికీ ఇచ్చేయాలా అనేమి అనక్కర్లేదు. ఇంతమంది కలిసి ఇస్తే అయ్యే కోట్లు అవుతాయండి, కార్యక్రమాలు అద్భుతంగా అవుతాయండి. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సార్ మరొక్కసారి క్షమించాలి, మీకు కొద్దిగా టైం లేట్ అయింది. వచ్చే సంవత్సరం ప్రైమ్ స్లాట్లో పెడతాం సార్ మీ క్లాస్. 6 to 7 ప్రైమ్ స్లాట్లో సార్ క్లాస్ కావాలి కదా, గట్టిగా చప్పట్లతో అందరూ భీమవరం వెళ్ళాలి. నేను కూడా వస్తాను ఫిబ్రవరిలో, మొన్ననే వస్తానని చెప్పాను. ఫిబ్రవరి 1 to 3 కంపల్సరీ వస్తాను సార్. నెంబర్ 1 నిజంగా భీమవరంలో వారు చేస్తున్న సేవ, నెలకు 25 రోజులు ఆ దంపతుల ప్రయాణము కసిగా ఏమంటారు, డౌట్ లేకుండా చెప్పే వ్యక్తి ధ్యానం మీద నేను చూసిన వ్యక్తుల్లో చాలా రేర్ పర్సన్. దానితో పాటు వారు ఏం చెప్తున్నారు, ఈ శక్తిస్థల్ నిర్మాణం భావి తరాలకు, మన పిల్లలకు, మన మనుమలకు రాబోయే రోజుల్లో ప్రపంచం ఎలా ఉండబోతుందో మీరు రోజు పేపర్లు చదువుతున్నారు. ప్రపంచం 3వ యుద్ధం అంటుంది, 4వ యుద్ధం అంటుంది, ఎన్ని దేశాలు కొట్లాడుతున్నాయి. ఒక భారతదేశం మాత్రమే హాయిగా సుఖ సంతోషాలతో, ఎందుకంటే ఒక జ్ఞాని ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ప్రపంచ దేశాల్లో ఈనాడు సుఖమైన దేశం, శాంతిమైన దేశం ఏంటంటే ఇండియా అని చెప్పి మొత్తం ప్రపంచం చెప్తుంది. కాబట్టి మనందరం ఆధ్యాత్మికవేత్తలుగా పిఎస్ఎస్ మూమెంట్ బాధ్యత విశ్వశాంతి, ప్రపంచ శాంతి కేంద్రమే పత్రిజీ శక్తిస్థల్. కాబట్టి మిత్రులారా, మరొకసారి రాఘవరావు గారు చెప్పినట్టు
దీన్ని అతి త్వరలో అభివృద్ధి చేసుకొని ప్రధానమంత్రి చేతుల మీదుగా శక్తి స్థల్ ఇనాగరేట్ చేసుకొని ప్రపంచానికి తెలియజేయాలి పత్రి గారి శక్తి ఏంటిది, ధ్యాన శక్తి ఏంటిది, భారతీయుల శక్తి ఏంటిది. అదే మన లక్ష్యం. ఇక నుంచి 2024 నుంచి అందరి లక్ష్యం శక్తి స్థల్ నిర్మాణం. అవునా అనండి ఒక్కసారి. అందరి లక్ష్యం, అందరి లక్ష్యం, అందరి లక్ష్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను రీసెంట్గానే ఒక 5 కొత్త పుస్తకాలు రాశాను. అంతకుముందు 40 పుస్తకాలు ఉన్నాయి. సెట్ మీరు కావాలంటే ఇక్కడ 12 స్టాలు, తర్వాత లేకపోతే 3-4 స్టాళ్ళు ఉన్నాయి, తీసుకోవచ్చు. ఏంటంటే కొత్త పుస్తకాలు గైడింగ్. ఇప్పుడు గైడింగ్లో పడిపోయారు అందరూను, సత్యాన్ని వదిలిపెట్టేశారు, అసత్యంలోకి వెళ్ళిపోయారు. అంచేత గైడింగ్ ధ్యానం కాదు అని చెప్పి నేను ఒక పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకం చదివితే ఇంకెవడు గైడింగ్ ముట్టుకోడు, ఇంకేం ముట్టుకోడు. అన్ని డౌట్లు క్లియర్ చేశాను ఇందులో. తప్పకుండా దీన్ని తీసుకోండి. చాలా తక్కువ రేటుకి ఇస్తారు. ఇక్కడ మనకి స్టాళ్ళు ఉంటాయి. ఏంటి స్టాల్ నెంబర్ ఎంతరా? 3-11 2 స్టాల్స్. అది ఇది ఎంత రేటు? 120 రూపాయల పుస్తకం 30 రూపాయలకి ఇస్తారు. మీరు గొప్పవాళ్ళు అయితే మీరే ఎంతో అందరికీ మేలు చేస్తారు. ఇది దీంట్లో వచ్చే లాభం కాదు. తర్వాత ఇంకో పుస్తకం రాశా, మరణించక ముందే మరణించాలి. పత్రి గారు చెప్పాడు. పిరమిడ్ వ్యాలీలో 100 రోజులు చెప్పారు కర్తాల్. ఇది లాక్డౌన్ టైంలో, పిరమిడ్ వ్యాలీలో లాక్డౌన్ టైంలో చెప్పారు. జ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందని దాంట్లో ఒక రోజు చెప్పింది ఏంటంటే, జ్ఞాని మరణించక ముందే మరణిస్తాడు అన్నారు ఆయన. ఏంటి నాకు అర్థం కాలేదు ముందు, తర్వాత అర్థమైంది. మరణించిన తర్వాత జరిగేదేంటో మరణించక ముందే తెలుసుకుంటాడు. అటువంటి వాడి ప్రవర్తన ఎంతో మారిపోతుంది. మరణ భయం పోతుంది. వాళ్ళు ఎన్నో మార్పులు వస్తాయి. అవన్నీ నేను ఇంచక్క ఆయన రాసింది, అంతకుముందు ఆయన చెప్పింది, ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుందో అవన్నీ క్రోడీకరించి మరి ఈ పుస్తకం రాయడం జరిగింది. ఆర్థిక స్థితి పెంచుకోవాలంటే ఇదంతా ఎందుకు నేను రాస్తున్నానంటే, చాలామంది మనీ మెడిటేషన్లు ఏం చేయించిన వాడికి లాభం వస్తుంది, కానీ చేసినవాడు పోతున్నది. అంచేత నిజంగా మీ ఆర్థిక స్థితి పెరగాలి అంటే ఏం చేయాలి ఇందులో ఇచ్చాను. సృష్టికి అనుగుణంగా ప్రయత్నించాలి. గుర్తెట్టుకోండి, పైన సృష్టి ఉంది, నడిపించే సృష్టి. దాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చేస్తే కుదరదు. అంచేత ఆ సృష్టికి అనుగుణంగా ఏం ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించాలి చదివితే మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు దాకా చెప్పాను సత్యం గురించి. సత్యాన్ని ఆచరించాలి. సత్యమేవ జయితే, అదే జయిస్తుంది. ఆ సత్యము అంటే ఏంటి, ఎన్నో విషయాలు ఇందులో రాశాను. ఎంత గొప్పదో ఇందులో రాయడం జరిగింది. చక్రాలు, పత్రి గారు అసలు చక్రాలే లేవంటారు. అవి నాడీ మండల కూడాళ్ళు అని చెప్తారు. కానీ మన వాళ్ళు ఏంటో ధ్యానం చేయండి, చక్ర ధ్యానాలు అంటూ ఉంటారు. మూలాధార చక్ర ధ్యానం, మణిపూర చక్ర ధ్యానం, అనాహత ఒక నైట్లోనే అడిగి సహస్రాన్ని కూడా యాక్టివేట్ అయిపోయింది అంటారు. పత్రి గారు ఏం చెప్పారంటే, ఒక చక్రస్థితిలోంచి ఇంకో చక్రస్థితిలోకి రావాలి అంటే కనీసం 100 జన్మలు పడుతుందంట. అన్ని జన్మలు పడ్డేది వీళ్ళు ఒక రాత్రి ధ్యానం చేస్తే ఎక్కడవుతుందండి? ఏంటండి, ఈ పుస్తకాలే కాదు ఇంకా చాలా పుస్తకాలనే నేను రాసినవి, అన్నీ తీసుకోవచ్చు. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారికి పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక తరఫున చిరు సత్కారం. సాంగ్ ప్లీజ్.
శ్రీకాంత్ గురించి చెప్పాలి. నిజంగా తటవర్తి గారు ఎంట ఉంటూ ప్రతి క్లాస్ అరేంజ్ చేసుడు, దానితో పాటు ఈసారి ధ్యానమాయాగంలో ఆ అబ్బాయి శ్రీకాంత్ అద్భుతమైన సేవ చేసాడు. ఒకసారి గట్టిగా చప్పటతో మనం ఆ అబ్బాయిని కృతజ్ఞతలు తెలపాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.